Nobody can stop this flow. Hallelujah. 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 హల్లెలూయా. నిన్నటి దినాన్ని మనం చూసుకున్నాం కదా కొన్ని విషయాలు. యేసు ప్రభు యొక్క గొప్ప ప్రణాళికను మనం చూస్తున్నాం కదా. ఏదైనా వనంలో మనం కోల్పోయిన ఆయనతో ఉండే అనుభవం, దాని ద్వారా మనం చూసుకున్నాం. ఆజ్ఞ అతిక్రమం జరిగిన తర్వాత వారు దిగంబరులని వారు గ్రహించిన తర్వాత వారు దేవుని యొద్దకు కూడా రావడానికి వారు సిగ్గుపడ్డారు, భయపడ్డారు, రాలేదు. కానీ ఆజ్ఞ అతిక్రమణ లేనప్పుడు వారు సిగ్గు ఎరుగకయే ఉన్నారు. వారు ఎంతో అన్యోన్యంగా యేసుతో లేదా దేవునితో ఉన్నారు. ఆ అనుబంధం, ఆ అన్యోన్యత మిస్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, పెండ్లి విందులో మరలా దేవుడు వారికి ఇస్తున్నది సన్నపు నార బట్టలు, నీతి క్రియలు అనే బట్టలు. పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ మాట పలుకుదామా? పరిశుద్ధ నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు. అంజూరపు ఆకులు అక్కడ పనికిరావు, చర్మపు చొక్కాయలు అక్కడ పనికిరావు, అక్కడ సన్నపు నార బట్టలు అక్కడ పనికి వస్తాయి. ఇంకా చెప్పాలంటే పరలోక రాజ్య ఉపమానములు చెప్తున్న యేసు ప్రభు ఒక పెండ్లి విందు జరుగుతుంది. ఆ పెండ్లి విందు జరుగుతున్న సమయంలో వస్త్రాలు లేని వాళ్ళని చీకటిలో పడవేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు సన్నపు నార బట్టలు వేసుకొని దాన్ని తాను సిద్ధపరచుకున్న స్త్రీ లేదా తను తాను సిద్ధపరచుకున్న సంఘమును దేవుడు చీకట్లోకి తోసివేస్తాడా? కొంచెం వాయిస్ తక్కువగా వస్తుంది అక్క. ఇప్పుడు కొంచెం కొంచెం తక్కువగానే ఉంది అక్క. ఫుల్ వాల్యూమ్ రా. నీ వాల్యూమ్ పెంచుకోరా అమూల్య. నీ ఫోన్లో నీ వాల్యూమ్ పెంచుకో. ఫుల్గానే ఉంది అక్క. అంటే ఇంకా యాడ్ అయి ఉన్నారు కదా, రీచ్ అవ్వదేమో వాయిస్ అని. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే అక్క. ఇప్పుడు ఓకేనా? థ్యాంక్ యూ లార్డ్. ఆలోచించండి. పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రములు ధరించుకున్న వారిని ఆయన తోసివేస్తాడా? లేదు. లేదు, లేదు. ఆమేన్, ఆమేన్. మరి ఆయన ఏం చేస్తారు? అట్టి వారిని ఆయన ఏం చేస్తారు అనే విషయాన్ని ఈరోజు మనం చూసుకుందాం. రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. పంతొమ్మిదవ అధ్యాయం 11వ వచనం నుండి చదువుదాం. 11 నుండి 14 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే కాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు
శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఆమేన్. 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 హల్లెలూయా. ఇది అక్కడ యేసు ప్రభు యొక్క స్థితి. ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో యేసు ప్రభు ఇలా ఉన్నారు. ఇలా ఉన్న యేసు ప్రభు ఇంకా ఎలా ఉన్నారో చూద్దామా? 15, 16 కూడా చదువురా. కాల్స్ యాడ్ చేసుకుంటున్నాను మా. సుని యాడ్ అవ్వమని చెప్పా. ఓకే ఓకే. హల్లెలూయా. అరుణ యాడ్ అయ్యారమ్మా? అయ్యారు మేడం. సునీత మేడమును ప్రశాంతి ఇద్దరు యాడ్ అయ్యారా? ప్రశాంతి సిస్టర్ అయ్యారు మేడం. సునీత మేడం వెయిటింగ్ అని వచ్చింది మేడం. మేడంది లేదు, నాకు కాల్ చేశారు. నీకు యాడ్ అవ్వమని చెప్పాను రా. చేస్తున్నాను మేడం. మేడం అయ్యారు మేడం. ఓకే. రెవల్యూషన్స్ చాప్టర్ 19, 15, 16 వర్సెస్ చదువు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15, 16 వచనాలు. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్దెపు తొట్టి తొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇది ఆయన నిజ స్వరూపం. ఇది ఆయన చూపిస్తున్న ఆయన స్వరూపం. చూడండి, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి ఖడ్గము వస్తుందట. ఇంకా ఆయన ఇనుప దండముతో వారిని ఏలును అని చెప్తున్నారు. దేనితో ఏలును? ఆ దండం ఎటువంటిది? ఇనుప దండం. ఇంకా ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. ఒక మాట చెప్పనా? ఆయన ప్రేమను ఇప్పుడు గనక మనం పొందుకోకపోతే, అర్థం చేసుకోకపోతే, దాన్ని సరిగా వినియోగించుకోకపోతే ఆయన ఉగ్రతని మనం తట్టుకోలేము. ఆ రోజు ఆయన పూర్తి రాజ్యాధికారాన్ని ఆయన వినియోగించబోతున్నారు. ఇక్కడనే ఆగి ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రాలు. స్థుతులు ప్రభా. నాయనా నీకు స్తోత్రాలు. సమయం ఇంకనూ ఉండగానే ప్రభా నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో సంపూర్ణంగా ప్రభా నీకు స్తోత్రం సమర్పించుకొని ప్రభా నీకు స్తోత్రాలు. నాయనా నీకు స్తోత్రాలు. నాయన చూపిస్తున్న ప్రేమను ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. గౌరవించి ప్రభా నీకు సబ్మిషన్లో ఉంటూ ప్రభా నీకు స్తోత్రాలు. నాయన నీ ప్రేమను పొందుకుని వారంగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మిమ్మల్ని నిర్లక్ష్య చేసే దారుల నుంచి విడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. నాయన కొనక సమయంలో ప్రభా నీకు స్తోత్రాలు. మీరు నాయన పూర్తి అధికారం తీసుకొని ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా ఏలబోతూ ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. నాయన మేము ఈ సమయంలో మీకు దూరంగా జీవించకుండా ప్రభా మీ ప్రేమ నిర్లక్ష్యం చేయకుండా మీ వాక్యం నాయన నీకు స్తోత్రాలు
విధేయత చూపించకుండా ప్రభా ఉండే ప్రతి పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించండి. మీకు స్తోత్రాలు. మేము మీకు దగ్గరగా జీవించడానికి, మీ కోపానికి, మీ ప్రతీకారానికి ప్రభా మేము లోను కాకుండా మీరు నాయన నీకు స్తోత్రాలు ప్రభా మమ్మల్ని తప్పించి రక్షించమని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో అడిగి పొందుకొని ఉన్నాం ప్రేపర్లకు తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. మంచివాడా, గొప్పవాడా, మేలులు చేయువాడా, నా యా రక్షకుడా, నీకే స్తోత్రమయ్యా. మంచివాడా, గొప్పవాడా, మేలులు చేయువాడా, అయ్యా రక్షకుడా, నీకే స్తోత్రమయ్యా. నీతి హస్తముతో నన్ను నడిపించే సర్వనీతిమంతుడా, నీతి హస్తముతో నన్ను నడిపించే సర్వనీతిమంతుడా, నీతి సూర్యుడా, నా నీతి సూర్యుడా, నీతి సూర్యుడా, నా నీతి సూర్యుడా, మంచివాడా, గొప్పవాడా, మేలులు చేయువాడా, నా యేసయ్యా రక్షకుడా, నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచిద్దాం. యేసు ప్రభు తన పూర్తి అధికారమును వినియోగించు సమయం. ఈ మాట పలుకుతారా? యేసు ప్రభువు తన పూర్తి అధికారమును వినియోగించుకునే సమయం. ప్రభు తన పూర్తి అధికారంలో వినియోగించే సమయం. హల్లెలూయా. ఇలా ఆయన పూర్తి అధికారంను వినియోగిస్తున్న సమయం, ఆయన రాజదండమైన ఇనుపదండమును కూడా వినియోగిస్తున్న సమయం, అక్కడ జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా? 20-21 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ప్రకటన 19:20-21 వచనాలు. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. ఆయన పూర్తి అధికారంను వినియోగించి శత్రువును ఏ విధంగా అగ్ని గంధకములతో మండే గుండము అంటే దాని పేరు రెండవ మరణం, అందులో పడవేస్తున్నట్లుగా చూస్తున్నాం. కానీ ఇంకా ఘట సర్పం దగ్గరికి రాలా, లేదా అపవాది అని సాతానని పేరు కలిగిన వాని దగ్గరికి ఇంకా రాలా. మొదట ఆ మృగం చూసాం కదా, సముద్రం మీద నుండి వచ్చిన మృగం. రెండవదిగా దాని బలమంతా ఇచ్చి అపవాది యొక్క బలమంతా తీసుకొని అధికారంను చేసి ఉన్న ఆ మృగం ఉందే, ఆ మృగంను ఇంకా దానిని బలపరుస్తూ ఇప్పుడు ప్రస్తుతం పరిశుద్ధాత్మ వలె ఆ రోజుల్లో క్రియ చేస్తున్న
అబద్ధ ప్రవక్త వారిద్దరిని కూడా అగ్నిగుండంలో పడవేస్తున్నారు. ఆ తర్వాత గనక మనం చూస్తే పెద్ద సంఖ్యలతో అపవాదిని అగాధంలో మూసివేస్తారట. ఆ 1000 సంవత్సరాల తర్వాత బయటికి తీసి మరలా వాణిని మనం ఇదే గుండంలో మరలా పడవేస్తున్నట్లుగా చూస్తాం. ఏమంటున్నా అంటే ఆయన రాజదండం, ఆయన ఇనుపదండంతో ఏలు సమయం, ఆయన ఉగ్రత పాత్రను పూర్తిగా తొక్కుతున్న సమయం, ఇవన్నీ కూడా ఆయన పూర్తిగా ఆయన అధికారాన్ని, సర్వాధికారాన్ని వినియోగిస్తున్న సమయం. శత్రువును ఆయన పూర్తిగా పారద్రోలుతారు అని చెబుతున్నాం. వాక్యం మనకి పూర్తిగా ఇస్తున్న సాక్ష్యం అది. చూడండి, చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఈ అపవాదిని ఎందుకు దేవుడు ఇంతగా అలౌ చేస్తున్నారు, మన క్రియలను, ఇప్పుడు అధికారంను ఎందుకు దేవుడు అలౌ చేస్తున్నారు, శత్రువు లేకుండా చేయొచ్చు కదా, చీకటి లేకుండా చేయొచ్చు కదా అని చాలా మంది నాతో అనిన మాటలకు చెప్తున్న సమాధానమే ఇది. ప్రతిదానికి ఒక సమయం దేవుడు నిర్ణయించే ఉన్నారు. డెత్ సెంటెన్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసిన డేట్ వరకు ఎలా అయితే ఒక ఖైదీకి టైం ఉంటుందో, ఇదిగో ఈ డెత్ సెంటెన్స్ డిక్లేర్ అయిన, ఈ సెకండ్ డెత్ డిక్లేర్ అయిన డేట్ వరకు సమయం అనేది వానికి ఉంది. అందుకే చూడండి, వాని జత పని వారైన అనేక దెయ్యాలు సేన యేసు ప్రభు ఎదురు పడగానే అడుగుతున్న విషయం, సమయం రాకముందే ఎందుకు వచ్చావు అడిగేయా? సమయం రాకముందే మమ్మల్ని బాధించుటకు వచ్చేసావా అని అడుగుతున్నాయి. అంటే నిర్ణయింపబడిన సమయం ఏదో వాటికి కూడా తెలుసనే కదా, ఒక దినం మేము నాశనం అవుతామని తెలుసనే కదా. దెయ్యములకు కూడా తెలుసు వాటికి నిర్ణయింపబడిన స్థలం రెండవ మరణం అని. ఈరోజు నిరీక్షణ ఎందుకు కోల్పోవాలి మనం? మన కొరకు దేవుడు ఈ ఉగ్రతను నిలువ చేయలేదండి. మన కొరకు దేవుడు ఈ రెండవ మరణంను దాచిపెట్టలేదండి. మన కొరకు దేవుడు ఆయన కృపను విడుదల చేశారు. మన కొరకు ఆయన తను ఎటువంటి రాజదండం కలిగి ఉన్నారో, తను ఎటువంటి అధికారం కలిగి ఉన్నారో అటువంటి అధికారంనే మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కాదా? అదే కదా మనం చదువుకుంటూ ఇటు వచ్చాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తీయండి, చదవండి 27వ వచనం. ప్రకటన 2వ అధ్యాయము 25 నుంచి చదువు నాన్న. 25 నుంచి చదువు. 27. నేను వచ్చి వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. ఎంతటి శ్రేష్టమైన అనుభవం అండి. ఇక్కడ రెండు మనం చూస్తున్నాం. ఒకటి రాజ్యములను ఏలుతూ భూరాజ్యులందరినీ మోసపరుస్తూ ఇష్టం వచ్చినట్టు పరిశుద్ధుల ఓర్పును పరీక్షిస్తూ ముద్రలు వేయిస్తూ జనులను క్రయ విక్రయాలు చేయడానికి ప్రేరేపిస్తూ వ్యభిచార మత్తులో ఉంచుతూ ప్రజలను మోసం చేసిన వానికి
దేవుడు నిర్ణయించిన రెండవ మరణం ఒక పక్కన చూస్తుంటే, ఇంకొక పక్కన యేసు ప్రభు ఎట్టి అధికారం కలిగి ఉన్నారో ఆల్మోస్ట్ అట్టి అధికారంనే, ఇనుపదండమే జనుల మీద అధికారం ఇస్తూ ఏలుబడి చేయడానికి సింహాసనమును కూడా ఇస్తూ ఉన్న ఒక అనుభవం చూస్తున్నాం. రెండు అనుభవాలు మనం చూస్తున్నాం. ఒకటి, యేసు ప్రభువుకి ఎటువంటి అధికారం ఉందో అదే అధికారం ఇస్తున్న అనుభవం ఒకటి, అటువంటి అధికారం ఒకటి. రెండవ మరణంలోనికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారములన్నీ వెళ్ళిపోతుండగా ఆ అనుభవం ఒకటి మనం చూస్తున్నాం. ఇప్పుడు మనల్ని సంఘముగా దేవుడు ఈ పరిశుద్ధుల నీతి క్రియలతో నింపి ఈ వస్త్రములు ధరింపచేసి, ఇంకా చెప్పాలంటే తను తాను సిద్ధపరచుకున్న వధువు సంఘమును ఆయన ఇంత ఉన్నతమైన స్థాయిలో పెట్టాలనుకున్నప్పుడు ఈరోజు అడుగుతున్న ప్రశ్న, ఎందుకు నిరీక్షణని కోల్పోతున్నావు? పక్కవారిని చూసి అడగండి, ఎందుకు నిరీక్షణని కోల్పోతున్నావు? ఎందుకు నిరీక్షణ కోల్పోతున్నావు? ఇంత శ్రేష్టమైన భాగం, మంచి భాగం మన కొరకు దేవుడు ఉంచారు. ఇంకా మోసపోవడానికి ఇది సమయం కాదు. పొందబోతున్న వాడబారని మహిమ గొప్పది. దాని కొరకు భూమి మీద నింద తప్పదు, అవమానం తప్పదు, హింస తప్పదు, శ్రమ తప్పదు, ఇరుకైన మార్గం తప్పదు. పక్కవారిని చూసి అడగండి, ఓర్చుకుంటావా? ఓర్చుకుంటావా? ఇప్పుడు సొంత ప్రాణంతో చెప్పండి, ఓర్చుకుందామని. ఓర్చుకుందాం. హల్లెలూయా. నేను అంటాను, ఈ శ్రేష్టమైన ప్రత్యక్షత ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథం చదువుదామంటే అమ్మో కష్టాలు వచ్చేస్తాయి కాదు, నీ మైండ్ ఎక్స్ప్లోర్ అవుతుంది. నీకు జరగబో సంగతులు అర్థమవుతాయి. ఏది సత్యమో ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది. దేవుడు నిర్ణయించిన గమ్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది. నడుస్తున్న నడక ప్రస్తుతం ఏ పరుగు పెట్టాలో అర్థమవుతుంది. దేనికి నిరీక్షించాలో దేని కొరకు నిరీక్షించకూడదో అర్థమవుతుంది. ప్రస్తుతం వెళ్తున్న ప్రయాణం కరెక్టో కాదో అర్థమవుతుంది. అన్ని విషయాల మీద ఒక అవగాహన వస్తుందండి. అటువంటి గ్రంథాన్ని పక్కన పడేయడానికి కాదు, ప్రతి అక్షరము చదువుకొని బలపడడానికి, ప్రతి వచనము చదువుకొని ధైర్యము తెచ్చుకోవడానికి, ప్రతి అధ్యాయము చదువుకొని ఏం చేయాలో అని క్రమపరుచుకోవడానికి, నిజానికి వధువు సంఘం సిద్ధపడడానికి
ఒక అలారం వలె, ఒక బూర ధ్వని వలె ఈ ప్రకటన గ్రంథం పనిచేస్తుందని మనం నమ్ముదాం. ప్రార్థన చేసుకుందాం. సంఘములన్నీ ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగి వినుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ.